ఈవీఎంలో రీవెరిఫికేషన్ జరుగుతుంది. దీనిపైన మీ అభిప్రాయం? జరగటం మంచిదేగా, జరగటం మంచిదే. ఎందుకంటే నిజానిజాలు అప్పుడే బయటపడతాయి. ఫ్రాడ్ ఉందా లేదా, నిజంగానే ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారా అనేది బయటపడుతుంది కదా. తప్పేముంది దాంట్లో. ప్రభుత్వం కూడా ముందు నుంచి కూడా మాకు ఈవీఎంల పైన అనుమానాలు ఉన్నాయంటూ కూడా చెప్తుంది. అవును, అది కరెక్టే. అది ఈవీఎంలు అంటే ఇప్పుడు 40% ఓటింగ్ శాతం ఉంది కూడా 11 సీట్లు వచ్చినాయంటే కొద్దిగా అనుమానాస్పదంగానే ఉంది అందరికి కూడాను. కాకపోతే ఎవరు బయటపడి చెప్పట్లేదు, అంతే తేడా. ఈవీఎంలో ఈవీఎంలో అదే అనవసరం అండి ప్రస్తుతానికి. ఎందుకని అంటారు? ఆల్రెడీ ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు, దాన్ని రీవెరిఫికేషన్ చేసినా వేస్ట్ నాకు తెలిసిన మటుకు. అది మరి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అయితే మరి డిమాండ్ కూడా చేస్తున్నారు కదా, కోర్టును కూడా ఆశ్రయించారు. సరే, ఎవరి అభిప్రాయం వారికి ఉంటుంది. ఇప్పుడు నా డౌట్ నాకు ఉంటుంది, మీ డౌట్ మీకు ఉంటుంది. ఆయనకి డౌట్ వచ్చింది, అందుకని రీవెరిఫికేషన్ కోసం ఆయన అప్లై చేశారు. సో ఫర్దర్గా డిక్లేర్ చేయాల్సింది బై ఎలక్షన్ డిపార్ట్మెంట్ అంతే. లాస్ట్ టైము 151 వచ్చింది వైసీపీకి, అప్పుడు మిగతా వాళ్ళు కూడా అనుమానించవచ్చుగా, అవునా కదా? సో దట్ ఈజ్ రాంగ్ నాకు తెలిసిన మటుకు. అది చెప్తున్నాను కదా, రాంగ్. ఇప్పుడు తనకి డౌట్ వచ్చింది, ఎవరికి? బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి. సో ఆయన రీవెరిఫికేషన్ చేశారు. అది బై డిసైడ్ ఎలక్షన్ కమిషన్, అదే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ గవర్నమెంట్ అంతే. అది ఎస్ఆర్ నో అనేది వాళ్ళే ఫైనలైజ్ చేయాలి, ఇంకా ఏమీ లేదు. అది నాకు తెలిసిన మటుకు అయితే రీవెరిఫికేషన్ అనేది అనవసరం. సార్, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో రీవెరిఫికేషన్ జరుగుతుంది, దీనిపైన మీ అభిప్రాయం? 100% తప్పండి. అది కరెక్ట్ కాదు. అది అదైతే కరెక్ట్ కాదు. ఆ విధంగా అయితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అప్పుడు కూడా ట్యాంపరింగ్ జరగాలిగా. 150 సీట్లు వచ్చింది, అది కరెక్ట్ కాదు కదా. అలాగే మోడీ గారు కూడా అదే ఉండి కూటమి దేనికి ఎంపీ సీట్లు ట్యాంపరింగ్ చేసుకునేవాడు కదా. అంటే వైసీపీ ప్రభుత్వం కూడా ముందు నుంచి చెప్తుంది మాకు ఈవీఎంల మీద డౌట్ ఉందని కూడా చెప్తున్నారు కదా. మరి అప్పుడు 2019లో కూడా వైసీపీ ప్రభుత్వం అప్పుడు కూడా ఈవీఎంల మీద డౌట్ ఉండాలి కదా వాళ్ళకి కూడా. మరి అప్పుడు ఎందుకు డౌట్ లేదు? ఇదైతే కరెక్ట్ కాదండి, కరెక్ట్ ఆర్పణ కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులే ఇవి ఈ రోజున. లేకపోతే ఆయనే గెలిచేవాడు. అది ఇప్పుడు మన పరిపాలన ఇంప్రూవ్మెంట్ ఎక్కడ ఉంది, డెవలప్మెంట్ ఎక్కడ ఉంది? డెవలప్మెంట్ లేదు కదా ఆంధ్రప్రదేశ్. అంటే వీవీప్యాట్లో లెక్కించాలి అని బాలినేని శ్రీనివాసరెడ్డి గారు డిమాండ్ చేశారు. కాదు అని చెప్పేసి కూడా ఆయన వ్యక్తిగతంగా మరి ఆయన గెలుస్తాడేమో, మరి ఆయన డౌట్ ఉందేమో అని చెప్పి చేస్తున్నాడు ఆయన, అంతేగాని అంతకమించి ఏం లేదు. అంటే ఎన్నికల సంఘం భయపడుతుందంటూ కూడా చెప్తున్నారు కదా. భయపడతారండి, దేనికి భయపడితే ఎన్నికల సంఘం దేనికి భయపడాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు ఒక సీటు కోసం భయపడరు కదా. దేనికి భయపడితే ఎందుకు భయపడదు కదా. అంటే మాకు అనుమానాలు ఉన్నాయి కాబట్టి మేము రీవెరిఫికేషన్కి చెప్తున్నారు కదా. అనుమానం ఉండి రీవెరిఫికేషన్ చేసుకోమనండి, ఏమవుద్ది దానికి? దానివల్ల ఇదేం లేదు కదా, వెరిఫికేషన్ చేసుకోమనండి. వీవీప్యాట్లో లెక్కేస్తే ఈవీఎంలో గోల్మాల్ బయటపడుతుందంటూ కూడా వైసీపీ వాళ్ళు అయితే ఆరోపిస్తున్నారు. దేనికి భయపడతారు సార్? వాళ్ళ అసమర్థత వల్ల ఓడిపోయారు. అది అసమర్థతే, ఏం లేదు. ఎందుకంటే పరిపాలన కరెక్ట్ లేదు. మేము 5 ఏళ్ళు కూడా మంచి పరిపాలన అందించామంటున్నారు కదా. మరి ఏం పరిపాలన అందించారు? దేనికి అందించారు పరిపాలన? దేనికి అందించారు? అంటే ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించామంటున్నారు కదా. అది కావాలండి జనాలందరికీ. ఇప్పుడు మరి ఆలేగా తిప్పుకొట్టింది, ఇంటింటి ఎదిగితే మరి జగన్మోహన్ రెడ్డి 175 రావాలి కదా రెడ్డి గారికి. అంటే మా ప్రభుత్వంపై ప్రజలకి ఎలాంటి వ్యతిరేకత లేదు, ఈ మొత్తం ఏదో వ్యతిరేకం లేకపోతే 38% ఆయనకు వచ్చింది, 55% కూడంకి వచ్చింది. ఎంత తేడా ఉంది? 38కి 55%, 38%కి 55% ఎంత తేడా ఉంది? 17% తేడా ఉంది ఓటు శాతం, అంతే కదా. 17% తేడా ఉంది. కరెక్ట్ కాదు సార్, అది కరెక్ట్ కాదు. ఏదో ఆరోపించాలి కాబట్టి ఆరోపిస్తున్నారు, అదైతే కరెక్ట్ కాదు. 100% కరెక్ట్ కాదు. అది బాలినేని శ్రీనివాసరావు గుడ్డు నెల్లూరు ఉండొచ్చు ఆయనకి, అని డౌట్ పడితే పడవచ్చు, కానీ ట్యాంపరింగ్ అయితే కాదు. ట్యాంపరింగ్ అయితే మోడీ గారికి పరిస్థితి వచ్చింది కదా. 240 సీట్లు రావాల్సిన అవసరం లేదు కదా, 340 వచ్చేవి కదా ట్యాంపరింగ్ చేసుకుంటే. ప్రతి ఈ రీవెరిఫికేషన్ జరగడం వల్ల ఉపయోగం ఉంటుందంటారా? ఏమి ఉండదు. మరి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా డిమాండ్ చేస్తుంది కదా, అవన్నీ వేస్ట్. ఇప్పుడు ఉన్నట్టు చేస్తారు, కానీ లేనిది ఎక్కడి నుంచి చేస్తారు వాళ్ళు? అప్పుడు జరిగేది చేస్తారు. రీపోలింగ్, రీకౌంటింగ్ ఇవన్నీ వేస్ట్. మాది అంటే వైసీపీ ప్రభుత్వం ఫస్ట్ నుంచి వ్యతిరేకత వచ్చింది కదా, వ్యతిరేకత వస్తే ఇంకేది ఎవరు ఆపలేదు. అది అంటే వైసీపీ ప్రభుత్వం మీద ఎలాంటి వ్యతిరేకత లేదు, ఈవీఎంల పైన మాకు అనుమానాలు ఉన్నాయి అంటున్నారు. లేదు, ఈవీఎంల మీద అనుమానం అంటే అందరికీ వస్తుందిగా.
మరి ఆ ఒక్క దానికి ఒక ప్రాంతానికి ఎందుకు వస్తుంది? ఇప్పుడు అన్నీ అన్నీ బాగానే చేశాడు, చేసిన సుఖం ఉంది. ఇప్పుడు కొన్ని ఇసుక ఉంది మధ్య రేట్లోని, మరి అన్నీ చేసి మరి ఇప్పుడు అన్నీ బాగా చేసామంటే ఎలాగా? కొన్ని బాగానే చేశాడు, మరి ఇసుక తగ్గించాలి. అప్పుడు ఇష్టం మేడు, ముందు కూడా ఇష్టం మేడు. అది వీవీప్యాట్లు లెక్కించాలని బాలనేని ఎన్నికల సంఘానికి అవన్నీ అనవసరం, ఎందుకంటే వ్యతిరేకత వచ్చినప్పుడు ఇంకా అంతే. ఇంకా అంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఏమంటున్నారంటే ఎన్నికల సంఘం భయపడుతున్నట్టు కూడా ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలు ఎవరు చేస్తున్నారు? లేదు, దానివల్ల ఉపయోగం లేదు. అంటే వీవీప్యాట్లు లెక్కేస్తే ఈవీఎంల గోల్మాల్ బయటపడుతుందని టీడీపీ భయపడుతున్నారు. ఏమి లేదు, భయపడితే మొత్తం అన్ని చోట్ల రావాలి కదా, అక్కడ ఒకసారి ఎందుకు కొడతారు వాళ్ళు? ఇప్పుడు అడుగుతున్నాం అంతవరకే ఏదో అడుగుదామని అడుగుతున్నాం తప్ప ఏం లేదు. లేదు భయపడతాం, అదేం ఉండదు. భయపడితే మొత్తం అన్ని ప్రాంతాల్లో రావాలిగా, మొత్తం అన్ని దానికి సంతోషకరంగా వచ్చాయి ఇక టీడీపీకి. దీనికేమో మరి ఒక 10 సీట్లు వచ్చే సుఖం ఉంది. అంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఏమంటున్నారంటే మెజార్టీ లేని స్థానాల్లో కూడా ఎక్కువ మెజార్టీ వచ్చిందని చెప్పేసి కూడా ఆరోపిస్తున్నారు. వ్యతిరేకత వచ్చింది అంతే, ఇంకా వస్తే ఎవరు ఆపలేరు. అది అంటే మా ప్రభుత్వం మీద ఎలాంటి వ్యతిరేకత లేదంటున్నారు కదా? లేదు, వ్యతిరేకత ఉంది కాబట్టి అన్ని చోట్ల పోయింది. అంటే ఎంత భారీ మెజార్టీ రావటం మాకు నమ్మబుద్ధి కావట్లేదు, అనుమానాలు ఉన్నాయి. మరి పోయినసారి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఇల్లు డిమాండ్ చేయాలిగా, టీడీపీ వాళ్ళు వీళ్ళు చేయలేదుగా. అది ఇప్పుడు వ్యతిరేకత ఇస్తే అన్నీ ఇప్పుడు అన్నీ బాగా కొన్ని చేశారు, కొన్ని లాస్ట్లో చెడగొట్టున్నారు. అది వాళ్ళందరూ వాళ్ళు చేస్తున్నారు అంత. నేనే గెలుస్తానన్న ధీమా వచ్చేసి అలా చేశారు. అది బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇలా చేయటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇంకా లేదు, వేస్ట్ చేసినా వేస్ట్, రీకౌంటింగ్ చేసినా ఏం చేసినా వేస్ట్. మరి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా డిమాండ్ చేస్తుంది కదా అవన్నీ వేస్ట్. ఇప్పుడు ఉన్నట్టు చేస్తారు కానీ లేనిది ఎక్కడి నుంచి చేస్తారు వాళ్ళు? అప్పుడు జరిగేది చేస్తారు, రీపోలింగ్ రీకౌంటింగ్ ఇవన్నీ వేస్ట్. అది అంటే వైసీపీ ప్రభుత్వం ఫస్ట్ నుంచి వ్యతిరేకత వచ్చింది కదా, వ్యతిరేకత వస్తే ఇంకేది ఎవరు ఆపలేదు. అది అంటే వైసీపీ ప్రభుత్వం మీద ఎలాంటి వ్యతిరేకత లేదు, ఈవీఎంల పైన మాకు అనుమానాలు ఉన్నాయి అంటున్నారు. లేదు, ఈవీఎంల అనుమానం అంటే అందరికీ వస్తుందిగా, మరి ఆ ఒక్క దానికి ఒక ప్రాంతానికి ఎందుకు వస్తుంది? ఇప్పుడు అన్నీ బాగానే చేశాడు, చేసిన సుఖం ఉంది. ఇప్పుడు కొన్ని ఇసుక ఉంది మధ్య రేట్లోని, మరి అన్నీ చేసి మరి ఇప్పుడు అన్నీ బాగా చేసామంటే ఎలాగా? కొన్ని బాగానే చేశాడు, మరి ఇసుక తగ్గించాలి. అప్పుడు ఇష్టం మేడు, ముందు కూడా ఇష్టం మేడు. అది వీవీప్యాట్లు లెక్కించాలని బాలనేని ఎన్నికల సంఘానికి అవన్నీ అనవసరం, ఎందుకంటే వ్యతిరేకత వచ్చినప్పుడు ఇంకా అంతే. ఇంకా అంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఏమంటున్నారంటే ఎన్నికల సంఘం భయపడుతున్నట్టు కూడా ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలు ఎవరు చేస్తున్నారు? లేదు, దానివల్ల ఉపయోగం లేదు. అంటే వీవీప్యాట్లు లెక్కేస్తే ఈవీఎంల గోల్మాల్ బయటపడుతుందని టీడీపీ భయపడుతున్నారు. ఏమి లేదు, భయపడితే మొత్తం అన్ని చోట్ల రావాలి కదా, అక్కడ ఒకసారి ఎందుకు కొడతారు వాళ్ళు? ఇప్పుడు అడుగుతున్నాం అంతవరకే ఏదో అడుగుదామని అడుగుతున్నాం తప్ప ఏం లేదు.